జై శ్రీ కైలాష్ కైలాసశిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కైలాస మానస సరోవర యాత్ర 2026కి సంబంధించి నా అనుభవాల్ని, నా ప్రయాణ అనుభవాలన్నింటినీ కూడా సమాహారంగా మీ అందరి ముందర పెట్టడం జరుగుతోందండి. సో ఎవరైనా దీనికి ముందర వీడియోస్ చూడకపోతే సపరేట్గా ప్లేలిస్ట్ పెట్టాను, కైలాష్ యాత్ర 2026 అని చెప్పేసి. సో వెళ్ళి అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కంటిన్యూటీ అనేది అర్థమవుతుంది. హైదరాబాద్ నుంచి లక్నో చేరుకున్నాము. లక్నో నుంచి నేపాల్గంజ్ చేరుకున్నాం. నేపాల్గంజ్ నుంచి చిన్న మినీ ఫ్లైట్లో సిమికోట్ అనే ప్లేస్కి చేరుకున్నాం. ఆఫ్టర్ లంచ్ మీరు వీడియో చూస్తున్నారండి. ఇక్కడ ఒక శివ టెంపుల్ ఉందంటే టెంపుల్కి అని వెళ్తున్నాం అనమాట. చాలా పురాతనమైన శివుడి దేవాలయం అంట. వెళ్తున్నాం. టైం వచ్చేసి 4:30 అవుతుంది. అప్పుడే క్లైమేట్ మారిపోయింది బాగా. ఎందుకన్నా మంచిది. ఈ మాత్రం క్లైమేట్కే మాకు ఇలా అనిపిస్తుందంటే రేపు వెళ్ళబోయేది దీనికి డబల్ ట్రిపుల్ అనమాట. బెటర్ కదా అనేసి మాస్క్ అండ్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తూ వెళ్తున్నాం అనమాట. అందరం ప్యాక్డ్గానే వెళ్తున్నాం. అంటే రెయిన్ పడే అవకాశం కూడా కనిపిస్తోంది. సో అదనమాట సంగతి. అదే ఇందాక మనకు వండి పెట్టింది. అవునా? పాలకూర కాదమ్మా. అసలు ఎంత యూనిక్ గా ఉన్నాయి చూసారా? బాగున్నాయో. ఇది బాగుంది కదా. అమ్మో అక్క, ఎంత గోల్డ్ ఉంది అక్క దీని మీద. కనీసం అంటే ఒక 50 గ్రాములు ఉంటది, 5 తులాలు ఉంటది. అగో ఆవిడ వేసుకున్నారు, ఆవిడని తీద్దాం. అమ్మో, వీడియోస్ అన్నీ కొంచెం పెద్దగానే ఉంటాయండి. ఎంత చిన్నగా చేద్దాము అనుకున్నా కూడా కుదరట్లేదనమాట. మీకు టైం ఉన్నప్పుడే చూస్తూ ఆస్వాదిస్తూ భాగాల వారీగా అయినా కానీ మీ బ్లెస్సింగ్స్ లైక్స్ రూపంలో అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది సిమికోట్లో మధ్యాహ్నం లంచ్ తర్వాత అని చెప్పాను కదా. అందరినీ కూడా తీసుకొని ఒక పురాతనమైనటువంటి శివాలయం అనమాట. ఆ శివాలయానికి తీసుకువెళ్తున్నారు. సుమారుగా ఆ రోజు మేము కౌంట్ చేసుకుంటే 6 కిలోమీటర్ల పాటు నడిచామండి. సో 6 కిలోమీటర్స్ పాటు ఒక లోయల గుండా ఆ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ అక్కడ చెట్లు, మొక్కలు, పొదలు అన్నింటినీ దాటుకుంటూ వాళ్ళ జీవన శైలిని, సిమికోట్లో నేపాలీస్కి సంబంధించినటువంటి వాళ్ళ జీవన శైలి గమనిస్తూ ఆ దేవాలయానికి మేము వెళ్ళామన్నమాట. చూడండి, ఏదో సాక్షాత్తు సూర్యభగవానులు వారు ఫోకస్ లైట్ వేసినట్టుగా కిరణాలు అనేవి ఎలా పడుతున్నాయో ఆ ప్రకృతి మీద చూడండి. ఎంత చూసినా కూడా కళ్ళు అటు ఇటు తిప్పాలనిపించదండి. అంత అందంగా ఉంటుందన్నమాట. ఇంకా నా లుక్ గురించి అయితే వదిలేసేయండి. నాకు బయటకు వచ్చాను అంటే చక్కగా వాటన్నిటిని ఆస్వాదించానా, వాటిని షూట్ చేసి మీకు చూపించాలి అనేటువంటి తపన తప్ప ఇంకేమీ ఉండదన్నమాట. మ్యాక్సిమం నేను నా కెమెరా లెన్స్ తోటే ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. అవే ఏదైతే బంధించిందో వాటినే మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. నా మీద నాకు ధ్యాస అనేది ఉండదు. ఆ పూట ఈ పూట స్నానం చేశానా అంతవరకే అనమాట. నేపాల్ వచ్చి పశుపతినాథుడిని చూడలేదు అనేటువంటి ఒక కోరికను స్వామివారు ఇక్కడ తీర్చేశారా అనిపించిందండి. ఈ పురాతనమైనటువంటి దేవాలయం కొన్ని వందల సంవత్సరాలట. లోపలికి వెళ్ళగానే సాక్షాత్తు పశుపతినాథుడి దర్శనం అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఈ ప్రకృతి సౌందర్యం మధ్య శివయ్య ఎక్కడున్నా కూడా ఇంతేనేమో, ఈయన లోకం ఇలాగే ఉంటుందేమో అని అనిపించింది అనమాట. అందరూ వాళ్ళ చేతులతో వాళ్ళు అక్కడ ప్రవహించేటువంటి హిమాలయ జలాలతో స్వామివారికి అభిషేకం చేసి తరించారండి. మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి.
మీకు నేను ముందే చెప్పాను కదా, మనకి నేను గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి సంస్థ ద్వారా ప్రయాణించానండి. సో వీళ్ళు ఏంటంటే ప్రతి ప్రాంతంలో ఒకేసారి మన శరీరం ఎఫెక్ట్ అవ్వకుండా ఒక్కొక్క దగ్గర అక్కడ ఉండేటువంటి వాతావరణానికి అడ్జస్ట్ అయ్యే విధంగా అకామిడేషన్స్ పెడుతూ తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ సిమికోట్లో ఈరోజు మధ్యాహ్నం ఈ రోజంతా మనం ఇక్కడ ఉంటే మన బాడీ అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ హెలికాప్టర్లో ప్రయాణం చేసి మనం తట్లకోట అనేటువంటి ప్లేస్కి వెళ్తాం అనమాట. హిల్సా నుంచి చైనా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇంకా చైనాలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. సో అక్కడ 1 డే అనేది స్టే చేస్తాం. అలా మన బాడీ ఒక్కొక్క వాతావరణానికి అలవాటు పడుతూ వెళ్తుందనమాట. మేము ఇక్కడ సిమికోట్లోకి వచ్చిన తర్వాత మీకు నేను లంచ్ చూపించాను కదండి. లంచ్ తర్వాత 4 అలా టీ అది తాగేసి స్టార్ట్ అయ్యాం అనమాట. నడవడానికి ఒక గంటన్నర పట్టింది. ఇక్కడికి వచ్చి దర్శనం అవి కంప్లీట్ చేసుకొని 7:30 అయిపోయిందండి. అయినా కూడా చూసారా ఎంత చీకటి పడనట్టుగా ప్రకృతి రమణీయత కావచ్చు, ఆ వెలుతురు కావచ్చు ఎలా ఉందో. 9 అయినా కూడా రాత్రి అవ్వదండి. 10:30, 11 కనుకుంటాను చీకటి అవుతుంది ఈ ప్రదేశాలన్నీ. అండ్ మనకి టైమింగ్ కూడానండి 2 అవర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మనం నేపాల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా చైనాలోకి వెళ్ళిపోతే ఇంకా 2.5 అవర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట మనకి టైమింగ్ కూడాను. సో మన ఇండియా టైం వేరు, అక్కడ కనిపించేటువంటి టైం వేరు. ఇక్కడ రాత్రి 10:30, 11 అవుతే చీకటి పడుతోంది. పొద్దున్న 8 అయినా కూడా పగలు రావట్లేదు. అండ్ మాకు ఎన్ని శుభ సూచకాలు కనపడ్డాయంటే, ఇదిగో గరుడ పక్షి ప్రతి ఎత్తు హైస్ట్ పీక్లో మనం ఎక్కడైతే కొండలన్నీ చూస్తామో అక్కడ టిబెటియన్స్ వాళ్ళ పితృదేవతలకు సంబంధించి కొన్ని పవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటారంట. వాటికి సంకేతంగా ఈ గరుడ పక్షులు అక్కడ తిరుగుతూ ఉంటాయట. అదొక శుభసూచకం అనుకుంటే, ఇంద్రధనస్సు డబుల్ కనపడటం అండి. ఇది కూడా చాలా శుభసూచకంగా అనిపించిందనమాట. చాలా ఇయర్స్ తర్వాత కళ్ళారా ఇంద్రధనస్సును చూసామన్నమాట. అన్ని రంగులతో డబుల్, అది కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఆ తర్వాత రిటర్న్ అయిపోయి ఇదిగో డిన్నర్ డిన్నర్కి వచ్చాం. ఏమేమి ఉన్నాయి స్పెషల్స్? అప్పడాలు, కీరా, క్యారెట్, పరోటా, పుల్కా, మళ్ళీ ఆకుకూర, యాహూ. ఈసారి పొటాటో, రైస్, మళ్ళీ మధ్యాహ్నం పప్పు పెట్టేశారు. మిగిలిపోయినట్టు. హలో, గుడ్ మార్నింగ్. సిమికోట్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు హెలికాప్టర్లో నెక్స్ట్ హిల్సాకి వెళ్ళబోతున్నాం అనమాట. వాటర్ కష్టాలు అయితే మామూలుగా లేవు. సో మీతో నేను చాలా విషయాలు అయితే చెప్తాను. ఫస్ట్ చూడండి, యాక్చువల్లీ ఓకే సో ఇవాళ డే 3. మీకు నేను చెప్పాను కదా, కొన్నిటి దగ్గర మనం ఎంత డబ్బులు కట్టినా అనుకోని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అక్కడ చూడొచ్చు, అసలు పొద్దున్న అయితే వాటరే లేదు. 5 గంటల నుంచి పోరాడుతూనే ఉన్నాం అనమాట. మాకేమో 8 o'clock అంతా హెలీప్యాడ్స్ దగ్గరికి వచ్చి ఉండమన్నారు ఎయిర్పోర్ట్ దగ్గర. ఎయిర్పోర్ట్ అంటే ఏం లేదు, అక్కడే అనమాట. సో చూడండి, పొద్దున్నే మంచు కొండలు, మంచు ఎంత చక్కగా పైకి పొగ అంతా ఒళ్ళు విరుచుకుంటున్నట్టుగా చక్కగా ఇప్పుడిప్పుడే కొండలు చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో మేమేదో 3.5 lakh వరకు కట్టాం కదా, అయినా కానీ మాకు ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తారా అనుకోవడానికి లేదనమాట. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మనం హ్యాండిల్ చేయగలగాలి, అడ్జస్ట్ కాగలగాలి. మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎలా అయినా ఉండొచ్చు అనమాట. మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్కి 3 బెడ్స్ చొప్పున తీసుకుంటే మొత్తం మేము 18 members వరకు కూడా అందరం మార్నింగ్ 5కి లేచిన తర్వాత అక్కడ కిచెన్ ఉందన్నమాట. అందులోకి వెళ్ళటం, కనపడిన గిన్నెల్లో నీళ్లు తోడుకోవడం, అక్కడ బ్రష్ చేసుకోవడము, సో ఆ నీళ్ళని తెచ్చుకోవడం. ఆయన చేతుల్లో ఉంది చూసారా, ఆ చిన్న బకెట్ అన్నమాట. దాంతోనే స్నానం అడ్జస్ట్ అయ్యామన్నమాట. అంటే స్నానం మొత్తానికి ఎగ్గొట్టకుండా ఏదో ఒకటి, అదిగో తనేమో ఆ నీళ్లతో నీళ్లు తీసుకొస్తోంది, అదిగో అవి వేడి నీళ్ళు పట్టి తెస్తోంది. వాళ్ళు అసలు లేవలేదు 5 o'clock అయితే. మేమే గిన్నెలు ఏది దొరికితే అది లోపల గ్యాస్ స్టవ్ ఉంటే పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు కంప్లీట్ చేసుకొని, ఇవన్నీ ఎంటీ అండి. ఇక్కడ వాటర్ రాదు. ఇక్కడ మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ 2 hours వాటర్ అనేది వస్తుందిట. అదేంటంటే ఈ లైన్కి వచ్చిందంటే ఆ పక్కన ఇంకొక లైన్ ఉందంట, ఆ లైన్కి రాదంట. ఆ లైన్కి వస్తే ఈ లైన్కి రాదంట. ఇంత
సిచ్యువేషన్స్ ఉన్నా, యాక్చువల్లీ మేము ఒక పెద్ద హోటల్లో, అదిగో అక్కడ పైన కనిపిస్తుంది చూడండి, అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. అక్కడ ఉండాల్సి ఉన్నా, సో జరిగిన చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు, వీసా రాకపోవడం వల్ల వేరే ట్రావెల్స్ వాళ్ళు ఖాళీ చేయకపోవడము, సో మేమేమో మాకు రూమ్స్ దొరకకపోవడం, మాకు ఎలాగోలా ఇక్కడ అడ్జస్ట్ చేయడము, ఇక్కడికి వచ్చేసరికి పడుకోవడానికి అన్నీ ఓకే, బట్ మాకు ఎక్కడా లోటు లేదు. మార్నింగ్ మేము వచ్చిన తర్వాత భోజనం పెట్టారు, సో రాత్రి భోజనం చాలా మంచిది పెట్టారు. ఇంకా స్నానం దగ్గర మాకు మేము అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. సో డబ్బులు ఇచ్చాం కదా, మాకు ఫెసిలిటీస్ ఇవ్వలేదు అని అనుకునే కన్నా మనం అడ్జస్ట్ అయిపోతూ, ఇది కైలాస యాత్ర, ఫైనల్గా స్వామివారిని చూడడం కోసం వచ్చాము. ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఎదుర్కొంటూ మనకి ఎంతవరకు రాతలో ఉంటే అంతవరకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇక్కడ ఎవరితో వాదించినా వాళ్ళు అక్కడ బకెట్ వదిలేసి వెళ్ళిపోతారు. నీకు నచ్చింది చేసుకో అంటారు. ఏం చేస్తారు? మంచితనంతో వెళ్ళిపోవాలని. వాళ్ళెవ్వరూ మనల నుంచి రూపాయి ఆశించరండి. వాళ్ళకి ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చిందో, మనకి నచ్చితే మనం ఏదన్నా ఇచ్చిందో తప్ప వాళ్ళు ఏం ఆశించరు. మంచితనంతో హెల్ప్ చేయండి భయ్యా అని అడిగామనుకో, సో అలా చక్కగా హెల్ప్ చేస్తారు, మనకు వాటర్ ఇస్తారు, అన్నీ చేస్తారు. సో ఇది మిగతాదంతా కూడా చాలా మాట్లాడాలి, చెప్తాను. నన్ను ఉండు. సో ఈ పాస్పోర్ట్స్ కలెక్ట్ చేసి ఇప్పుడు హెలికాప్టర్ కన్నా 5 మెంబర్స్ ఫ్లై అవుతారు. 5 మెంబర్స్ది. ఓకే మ్యామ్. ఇదిగోండి, ఇది హెలిప్యాడ్ అనమాట. ఇంకా ఈ హెలికాప్టర్స్లో ఇప్పుడు మేము హిల్సా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళబోతున్నాం అనమాట. చేస్తున్నాను మ్యామ్. ఇప్పుడు ఒక్కొక్కరిగా అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు. బ్యాగ్స్ అన్నీ 5 మెంబర్స్ చొప్పున పంపిస్తారు. మీకు నేను ఇప్పుడు పాస్పోర్ట్ మేడం తీసుకున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు, చూసారు కదా. సో ఒక హెలికాప్టర్లో 5 మెంబర్స్ మాత్రమే పడతారనమాట. వెయిట్తో వాటితో ఏం సంబంధం లేదండి. జనరల్గా 5 మెంబర్స్ అనమాట. ఇదిగో మా వాళ్ళంతా వెళ్తున్నారు హెలిప్యాడ్ దగ్గరికి. ఇదిగో మా బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ రెడీగా ఉన్నాయి. మేము అక్కడికి రీచ్ అయిన వెంటనే మా బ్యాగ్స్ కూడా, లగేజ్ అనేది అక్కడికి వచ్చేస్తుంది అనమాట. అది కూడా మీతో నేను షేర్ చేస్తాను. ఇలా హెలికాప్టర్స్ ఎట్ ఏ టైం 2, 3 అలా సిద్ధంగా ఉంటాయి. వెంటనే పంపించేస్తూ ఉంటారు. చూడొచ్చు మీరు. ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిమికోట్లో ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ ఉండేటువంటి హెలికాప్టర్స్ ద్వారా నెక్స్ట్ వచ్చేటువంటి హెలికాప్టర్ రాగానే దానిలో కూడా మన వాళ్ళని ఎక్కిచ్చేస్తారు. మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ 5 to 6 ట్రిప్స్లో మన వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. ఇంకా మా మ్యాక్సిమం 11-12 అయ్యేసరికి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో మన వాళ్ళు మొత్తం యాత్రికులంతా కూడా సిమికోట్కి హిల్సాకి రీచ్ అయిపోతారనమాట. ఎస్, ఇప్పుడే ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయిందనమాట. ఇప్పుడు మన వాళ్ళని ఇంకో బ్యాచ్ని రెడీ చేస్తారు. ఆల్రెడీ అక్కడ ఒక బ్యాచ్ రెడీగా ఉంది ఎక్కడానికి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ని రెడీ చేసి అదిగో అలా దగ్గరుండి తీసుకొని వెళ్తారు, వెళ్ళి అందులో ఎక్కిస్తారనమాట. ఇలా ఒకరి తర్వాత ఒకరిని మొత్తంగా హిల్సా అనేటువంటి ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. ఇంకా అక్కడ నుంచి తక్కల్కోట్ అనేటువంటి ప్లేస్కి నెక్స్ట్ మేము వెళ్తామండి. అది కూడా వెదర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే వెదర్ చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఫ్రెండ్లీగా ఉందన్నమాట. మరొక క్షణంలో మబ్బులు కమ్ముకోవచ్చు, వర్షం పడవచ్చు, ఇబ్బంది రావచ్చు. అలాంటి టైంలో తీసుకెళ్లరనమాట. మీరు చూస్తారు హెలికాప్టర్ ప్రయాణం అనేది ఎలా ఉంటుంది అనేది. సో వెదర్ సపోర్ట్ని బట్టే మనకి హెలికాప్టర్ ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. ఇదిగో. సో మేము ఇప్పుడు హిల్సాకి వెళ్ళిన తర్వాత వెదర్ కోఆపరేట్ చేస్తే తక్కల్కోట్ అనే ప్లేస్కి కూడా వెళ్ళిపోతాం మేము. ఒకవేళ వెదర్ సపోర్ట్ చేయకపోతే అక్కడే మాకు స్టేయింగ్ ఇస్తారు. ఎప్పుడు వెదర్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మళ్ళీ వెళ్ళమని చెప్తారనమాట. సో చూడండి, అది అందులో ఉండే వాళ్ళంతా దిగి బయటకు వస్తూ ఉంటారు. వీళ్ళంతా యాత్ర కంప్లీట్ చేసుకుని వచ్చేసిన వాళ్ళనమాట. హిల్సా ప్రాంతానికి మనం ఎలా అయితే ఇప్పుడు యాత్రకి వెళ్తున్నామో, యాత్ర కంప్లీట్ చేసుకుని వచ్చే వాళ్ళని కూడా ఇక్కడ దింపుతూ ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ జర్నీ నిన్న మేము వచ్చినట్టుగా రివర్స్ ఉంటుందన్నమాట. సో చూడండి, ఒక్కొక్కరు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎలా వస్తున్నారు. మా వాళ్ళు కాదు, మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున. కానీ సో మనది ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయింది. మొన్నటి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇది సెకండ్ బ్యాచ్ కాబట్టి మన వాళ్ళు అక్కడ లేరు. బట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. సరే ఎంత ఫాస్ట్గా సర్వీసెస్ ఉంటాయో. ఇంకొక హెలికాప్టర్ వచ్చింది. ఎట్ ఏ టైం 3 హెలికాప్టర్స్లో 15 మెంబర్స్ వెళ్ళిపోతారనమాట. సో అటు నుంచి 15 మెంబర్స్ వచ్చేస్తారు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఈ
వాళ్ళు ఎక్కేస్తారు అక్కడ. చూడండి, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ నీట్గా చక్కగా ఎటొచ్చి మనకి వెదర్ సపోర్ట్ చేయాలన్నమాట, ఏ ఇబ్బంది లేకుండా. ఒకవేళ లేట్ అవ్వాల్సి వచ్చినా టెన్షన్ పడకూడదు, కాస్త ఓపికగా ఉండాలి. ఇవన్నీ వెదర్ వాతావరణం ఎంత సపోర్ట్ చేయాల్సి ఉంటుందో అలాగే మనలో పేషెన్స్ ఉండడం, కోఆపరేట్ చేయడం. టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళేమి మనకి ఏం చేసినా కావాలని చేయరు కదా. ఇప్పుడు ప్రకృతిలో సడన్గా మార్పు వచ్చి పెద్ద వర్షం పడిపోయింది అనుకోండి, సడన్గా ఏవైనా అనుకోనటువంటివి జరిగాయి అనుకోండి, సో ఈ హెలికాప్టర్స్ అవి ఈరోజు నడవము అన్నారనుకోండి, అది వాళ్ళు చేసే తప్పు కాదు కదా. చూసారా అండి, మన కళ్ళ ముందరే వచ్చింది, మన కళ్ళ ముందరే ఎక్కించుకుంది, వెళ్ళిపోయింది. సో అది వాళ్ళు చేసేది కాదు, అంతా కూడా ప్రకృతికి రిలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ ఎంత ఫాస్ట్గా సర్వీసెస్ అందిస్తే అంతమంది పిలిగ్రిమ్స్ అనేవాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుంటారు అనేటువంటి ఒక అంకిత భావంతో వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారండి. చూడండి, అలా కొండల మధ్య ఎలా వెళ్తుంటాం. మనం వీళ్ళని అనడానికి ఏమీ ఉంది. టూర్స్ అండ్ ట్రావెల్స్ అయినా, మన గాయత్రి టూర్స్ ట్రావెల్స్ అయినా మ్యాక్సిమం మనకి ఖచ్చితంగా మనకి సేవలు అందించడానికే ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ ఏదైనా ఒక చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, లేట్ అయినా, ఒక గంట ఎదురు చూడాల్సి వచ్చినా, ఒక రోజు ఉండిపోవాల్సి వచ్చినా అది ప్రకృతి వల్లనో అనుకోనటువంటి పరిస్థితుల వల్లనో అవుతుంది తప్ప కావాలని ఎవ్వరూ ఏది చేసుకోరండి. మనం ఎంత బాగా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అంత వెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం దక్కుతుంది అనే ఆలోచనలోనే ఇక్కడ అందరూ ఉంటారనమాట. సో అది మనం అర్థం చేసుకొని కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కోపతాపాలకు కానీ నేను ఇంత డబ్బు కట్టా, దేనికోసం కట్టా, ముందే చూసుకోలేరా అనడానికి ఏమి ఉండదు అనమాట. సో ఇది జనరల్గా ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కాబట్టి మెంటల్లీ ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి యాత్రలు చేస్తే మనం ఎంత మెంటల్లీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందో మీతో చెప్తున్నానండి. సో నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్సే హెలికాప్టర్. వెళ్దాము, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ శివయ్యను చేరుకునే మార్గాలు ఎన్ని రీతుల్లో ఉన్నాయో మీ అందరికీ చూపిస్తాం. మేడం చూడండి, ఎవరైనా యాత్రకు వెళ్ళాలంటే 1,00,000 కారణాలు చెప్పుకొని ఆగిపోయే ప్రయత్నం చేస్తాము. సో మ్యామ్ చూడండి, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిందంట. సో అయినా కూడా కైలాసనాథుడిని చూడాలి అనేటువంటి తపనతో చక్కగా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. మనకి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయండి. అండ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున చూస్తే లాస్ట్ ఇయర్ హ్యాండిక్యాప్డ్, అసలు 2 కాళ్ళు లేని వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళారనమాట. జస్ట్ మనకి లైవ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. నీ రీప్లేస్మెంట్ చేసుకుని కూడా ఎంత ధైర్యంగా మేడం అయితే నాకు చాలా సందర్భాల్లో నిన్నటి నుంచి ఎన్ని విషయాల్లో ధైర్యం చెప్పారో, మంచి మంచి విషయాలు చెప్పారో అనమాట. ఏది అడ్డంకి కాదండి ఆయన్ని చూడడానికి. మనము అనుకుంటాం అనమాట మనం ఏదో వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి. మనలో సంకల్ప బలం ఉండాలి కానీ ఆయనే రప్పించుకుంటాడు, ఆయనే బలం ఇస్తాడు, ఆయనే పరిస్థితులను అనుకూలంగా కూడా మారుస్తాడు అనమాట. భయపడ్డారా ఏం జరుగుతుందో ఏమో అని? అస్సలండి 1 year నేను ఆపరేషన్ చేయించుకుని లాస్ట్ ఇయర్ మేలోనే వెళ్దాం అనుకున్నాము, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. ఈ ఇయర్ తప్పకుండా వెళ్ళాలి పరిక్రమణ, కానీ 1 year అయినా కానీ నేను పరిక్రమణ చేయాలని పట్టుదలతోటి ఆ బోలా శంకరుడి దర్శనం నాకు కావాలి అని చెప్పి నేను వచ్చాను. ఇక అనుకోకుండా మా అమ్మాయి సంతోషి కూడా కలిసింది. తప్పకుండా మా అందరికీ ఆ బోలా శంకరుడు ఆశీర్వాదం కావాలి. ఆయన మా సంకల్ప బలంతో మేము ముందుకెళ్తున్నామండి. సూపర్ సూపర్. అండ్ మనం భయపడాల్సిన అవసరం లేదండి. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇలా స్పెషల్గా మనకి ఏమన్నా సర్జరీలు జరిగున్నా, మెడికేషన్ మీద ఉన్నాము అన్నా మనకుండేది చెప్పాలండి. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పరు, దాచేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆస్తమా ఉందండి అంటే తగ్గిపోయింది అనుకున్నామండి, లేకపోతే మాకు సర్జరీ జరిగిందండి అని ఆ తర్వాత ప్రాబ్లమ్స్ని బయటకు తీస్తారు. మనం ఎంత జెన్యూన్గా ఉంటామో మనకి అందించే సేవలు కూడా అంతే జెన్యూన్గా స్పెషల్ కేర్తో వెళ్తాయన్నమాట. సో చూడండి, 1 year సర్జరీ అయి కూడా ఆవిడ అంత ధైర్యంగా రాగలిగారు అంటే, ఇప్పటి వరకు హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నారు అంటే, సో అదంతా కూడా సపోర్ట్ అండి. ట్రావెల్స్ ఇచ్చే ధైర్యం కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ధైర్యం కావచ్చు, ఆవిడ సంకల్ప బలం, భగవంతుడు నువ్వురా నేనున్నాను అనేటువంటి ఒక ఆశీర్వాదం అనమాట. పాస్పోర్ట్స్ ఇవ్వరు కదా? మన దగ్గర ఒక కిట్ ఉందిగా రెడీగా, టెన్షనే. అదే 5 members రెడీగా ఉంటాం. వెయిట్ని బట్టి మేనేజ్ చేస్తున్నారు కదా? వెయిట్ని బట్టే కదా? ఓకే.
విత్ లగేజ్ వెయిట్. మన లగేజ్ ఉంటే హ్యాపీగా ఇందులోనే తీసుకెళ్ళిపోవచ్చు, కానీ ఫస్ట్ డే వెళ్ళిపోయాయి. ఇప్పుడు హెలికాప్టర్స్ వస్తాయనగా వాళ్ళకి తెలుస్తుంది కదా, వచ్చి ఇక్కడ నిలబడుతున్నారు. ఇంకా వెళ్ళిపోతాం. 3 హెలిప్యాడ్స్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం. మా హెలికాప్టర్ వచ్చేసింది. మా హెలికాప్టర్ వచ్చేసింది. నాది ఫ్రంట్ సీట్. చూడండి పెద్దగా. లైఫ్లో ఎప్పుడూ అనుభవం లేనివి ఎదురైనప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు అయిపోతారండి. సో ఆ హెలికాప్టర్ చూసినప్పుడు, హెలికాప్టర్ ఎక్కిన తర్వాత ఆ కింద నుంచి ఆ అందాల్ని చూసినప్పుడు, ఒకవైపు భగవంతుడికి ఈ ప్రకృతి రమణీయత, ఇంత చక్కనైనటువంటి ప్రకృతిని మనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్పాలి అనిపిస్తుంది. ఇంత కష్టసాధ్యమైనటువంటి దారిలో మనల్ని ఒక్కొక్క గమ్యస్థానానికి చేరుస్తున్నటువంటి ఆ పైలట్స్ కావచ్చు, ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ డబ్బుతో ఏది కాదండి. డబ్బు అనేది వాళ్ళ జీవన ఆధారం మాత్రమే. కానీ వాళ్ళ ఒక అంకిత భావంతో ప్రతి యాత్రికుడు కూడా స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి ఒక తపనతో చేసే సేవ ఉంటుంది చూడండి. దానికి మనం ఎంత డబ్బులు ఇచ్చినా వెల కట్టలేమండి. ఎంత బాగా తీసుకువెళ్తారో తెలుసా. ఒక్కోసారి రిస్క్ ఉంటుంది. ఇప్పుడంటే మన యాత్ర సాఫీగా సాగిపోతుంది, కానీ కొంతమందికి ఈ వాతావరణం చూసినప్పుడు సడన్గా బాడీలో చేంజెస్ అనేవి రావచ్చు. బీపీ పరంగా, షుగర్ పరంగా, వాళ్ళకుండే హెల్త్ ఇష్యూస్ పరంగా వాళ్ళు టెన్షన్కి లోన్ అవ్వచ్చు. వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ కావచ్చు, అనుకోనటువంటి సిచ్యువేషన్స్లో పరిస్థితులు చెయ్యి దాటినప్పుడు వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా రిస్క్ తీసుకొని వాళ్ళని మళ్ళీ ఒక హాస్పిటల్కి చేర్చడంలో అయినా, లేదా వాళ్ళని మళ్ళీ నార్మల్ స్థితిలోకి తేవడానికి, ఆ ప్రాంతానికి వెనక్కు తీసుకురావడానికైనా డబ్బు మనకి ఖర్చు అవ్వచ్చు. బట్ వాళ్ళు తీసుకునే రిస్క్, చెయ్యాలి అనుకునేటువంటి సేవ ఉంటుంది చూడండి, దానికి ఎప్పుడూ మనం వెలకట్టలేం. అందుకే ప్రకృతితో ముడిపడి ఉండి కష్టసాధ్యంగా ఉండేటువంటి ఇలాంటి యాత్రలన్నింటిలో కూడా ఎప్పుడు ఏది ఎలా జరిగినా కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. భగవంతుడు అందరికీ ఇవ్వలేనటువంటి అవకాశం మనకిచ్చాడు, ఇక్కడి వరకు రప్పించుకున్నాడు అని ప్రతి క్షణం ఆయనకి మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్తూనే వెళ్ళాలండి. కాబట్టి మనకిక్కడ దైవం అనేది ఈ సేవకుల రూపంలో కనిపిస్తారు, ప్రకృతి రూపంలో కనిపిస్తారు. అలాగే మనం చూసే ప్రతి కోణంలోనూ దైవం కనిపిస్తారు. ఏదో కైలాస శిఖరము అంటే వెళ్ళిపోయి ఆ మంచుకొండను చూసేసి దండం పెట్టుకొని రావడం కాదండి. మనం వేసే ప్రతి అడుగు, మనం తీసుకునే ప్రతి చర్య, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి ఆలోచన విధానం కూడా దైవం నడిపిస్తోంది. దైవం మనలోనే ఉన్నారు. మనం దైవం దగ్గరికి వెళ్ళేటువంటి ఈ మార్గాలన్నింటినీ కూడా అమ్మా నాన్నల దగ్గరికి ఒక్కొక్క గమ్యస్థానాన్ని చేరుతూ వెళుతున్నాము అంటే వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రతీదీ పాజిటివ్ థింకింగ్తో, అడ్జస్టబుల్ మెంటాలిటీతో వెళ్ళాలి అనేటువంటిది మాత్రం అణువణువున మనలో నిండి ఉండాలన్నమాట.
నిజంగా చెప్పాలంటే మీకు ముందు నుంచి చెప్తున్నట్టుగా ఒక్కొక్క ప్లేస్ మారే కొద్దీ కొన్ని వేల అడుగుల ఎత్తుకు మనం వెళుతూ ఉంటాం. మన శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడడానికి చాలా చాలా టైం అనేది తీసుకుంటూ ఉంటుందండి. ఎంత మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటామో అంత బాగా ఈ ప్రకృతిని ఆస్వాదించగలుగుతాం. అండ్ ఒక్కొక్క ప్లేస్ చేంజ్ అయ్యే కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. అక్కడ ఆ వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వడము, సో మన స్టమక్ ఎక్కువ ఇబ్బంది పడకుండా అండ్ అక్కడ వాతావరణాన్ని తట్టుకోవడానికి ప్రోటీన్స్, విటమిన్స్ అవి ఉండేటట్టుగా మన ఆహారాన్ని వాళ్ళు ప్లాన్ చేస్తూ వెళ్తారు. ఇప్పటి వరకు కూడా మనం ఏంటంటే మసాలాలు తినడము, పచ్చళ్ళు, మన జీవన శైలి, మనం తినే ఆహారపు అలవాట్లు చాలా విభిన్నంగా ఉంటాయి. బట్ అక్కడ వాళ్ళు ఆ వాతావరణానికి తగ్గట్టుగా మనం సిక్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఆహారం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అది మన నాలుక అస్సలు యాక్సెప్ట్ చేయదు, ఆ రుచిని మన నాలుక అస్సలు ఇష్టపడదు. కానీ తినాలి, తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి, మనం స్టెప్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే, మీరు చూస్తున్న వాళ్ళ అనుభూతి పొందాలి, వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మెంటల్లీ వాళ్ళు ప్రిపేర్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో నా మనసులో ఉండేటువంటి ప్రతీది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు చిన్న చిన్న కొండలు ఉంటాయండి. ఆ కొండల మధ్యలోంచి, ఆ మేఘాల మధ్యలోంచి మనల్ని తీసుకొని వెళుతూ ఉంటారు. ఒక పక్క మంచు కొండలు, ఇంకొక పక్క పచ్చదనం, మరొక పక్క పారేటువంటి జలపాతాలు, ఇంకొక పక్క ఇంత దుర్భేద్యమైనటువంటి ప్రాంతంలో చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని వాళ్ళ జీవన విధానము ఎన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయంటే, ఇవన్నీ భగవంతుడు మనకు ప్రసాదించిందే కదా. ఈ ప్రసాదించినటువంటి ప్రకృతిని ఎక్కడో ఉండేటువంటి మారుమూల ప్రాంతాల నుంచి మనం వచ్చి చూడగలుగుతున్నాము అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం కదా అని ప్రతి క్షణం కూడా మన మనసు సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనం సిమికోట్ నుంచి హిల్సా అనేటువంటి ప్లేస్కి వెళ్తున్నామండి. ఇక్కడ వాతావరణం కరెక్ట్గా ఉంటే గనక మనల్ని పక్కనే చైనా ఎంబసీ ఉంటుంది, అంటే చైనా ఇమిగ్రేషన్ ఉంటుందన్నమాట. అక్కడికి తీసుకువెళ్ళి మనకి చైనాలోకి ఎంటర్ అవ్వడానికి మనకు పర్మిషన్ అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ వాతావరణంగా ఎటువంటి చేంజెస్ ఉన్నా మొత్తం యాత్రికులంతా గ్రూప్గా వస్తేనే ప్రతిదీ ప్రాసెస్ నడుస్తుంది అని చెప్పాను కదండి. 120 మెంబర్స్ కూడా ఈ హెలికాప్టర్స్లో హిల్సాకి రావాలి. అలా అందరూ చేరుకున్న తర్వాతే మనం ఇమిగ్రేషన్కి వెళ్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది. లేదు అంటారా, మనకు అకామిడేషన్ ఇస్తారు, ఆ రోజు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. నెక్స్ట్ డే క్లైమేట్ని బట్టి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటారనమాట. ప్రతిదీ కూడా గ్రూప్తో మాత్రమే జరుగుతుంది. నేను ముందు వచ్చేసాను కదా, నన్ను ఇమిగ్రేషన్కి పంపించేయండి, నన్ను తట్లకోట పంపించేయండి, బస్సులు రెడీగా ఉంటాయి కదా అంటే కుదరదనమాట. మనకి ఇక్కడ యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, వాతావరణం బాగోక సడన్గా హెలికాప్టర్ ఆపేసి వాళ్ళు సిమికోట్లో ఉండిపోయి మనం హిల్సాలో ఉండిపోయినా అందరూ వచ్చే వరకు టీమ్గా వెళ్ళాల్సిందే, ఆగాల్సిందే అనమాట. సో ఇది కూడా మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి కూడా నేను రా ఆడియో పెడుతున్నానండి. మ్యాక్సిమం మీకు ఇవి జర్నీ వ్లాగ్స్ లాగే ఉంటాయి. ఎప్పుడైతే మన కైలాస శిఖర దర్శనం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఆ పురాణ చరిత్రలు వాటితో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చెప్తాను. అసలు మన యాత్ర 9 రాత్రులు 10 రోజుల పాటు ఎలా సాగింది అనేది, నాతో పాటు మీరు కూడా మానసికంగా ప్రయాణం చేయాలంటే నేను పొందిన ప్రతి మూమెంట్, ప్రతి అనుభవాన్ని మీరు కూడా పొందుతూ వెళ్ళాలన్నమాట. సో అలా ఒక్కొక్క ప్రాంతానికి మనం ఎలా చేరుకుంటున్నాము అనేది మీరు గమనిస్తూ ఉన్నారు కదా. దానికి తగ్గట్టుగా మనసుని, శరీరాన్ని స్ట్రాంగ్గా ఉంచుకొని మనం సిద్ధమవ్వాలి. శరీరంలో ఎటువంటి మార్పు కనిపించినా, మీకు ఇబ్బంది అనిపించినా ట్రావెల్ వాళ్ళతో షేర్ చేసుకుంటే కనుక వాళ్ళు చెక్ చేస్తారు. ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసి మనకు కావాల్సినటువంటి మెడికేషన్, ధైర్యం రెండూ కూడా ఇస్తారనమాట. ఏదైనా పక్క వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. హిల్సాలోకి వచ్చేసాం. అదేటో వెళ్తోంది, సిమికోట్ ఏమన్నా వేరే ప్లేస్కి వెళ్తుందేమో. ఎస్, హిల్సా నుంచి ఇప్పుడు రూమ్కి వెళ్ళబోతున్నాం. పదండి వెళ్దాం. వెల్కమ్ టు చైనా. హిల్సాలోకి వచ్చేసాం. అదిగో చైనా ఎంబసీ ఆఫీస్ అక్కడ మా వెనకాలే ఉంది. రేపు ఉంది మాకు జాతర అనమాట. సో ఈరోజు అయితే ఇక్కడే స్టే చేయబోతున్నాం. వెల్కమ్ టు హిల్సా. ఇది
హిల్సా అనే ప్లేస్. ఎంత చిన్నదో చూసారా, చాలా చిన్నదంటే చిన్న ప్లేస్. ఇక్కడికి మనం టూరిస్టులం ఎంతమంది అయితే గ్రూప్గా వచ్చామో అందరము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే నెక్స్ట్ తక్కల్కోట ఏదో సంథింగ్ ఒక ప్లేస్కి వెళ్తాం. ఆ తర్వాత చైనా చెకింగ్ ఉంటుంది, చైనా బార్డర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. చాలా చిన్న ప్లేస్ చూసారా, మొత్తం అన్ని మడ్ హౌసెస్, అంటే మడ్ హౌస్ కూడా అనలేం, రాళ్లతోటి ఉందండి. లోపల హీటర్స్ అవి ఉంటాయి అన్నారు. టెంపరేచర్ అయితే చాలా చల్లగా తగులుతుందన్నమాట. ఏమాత్రం మనకి గాలిని ఆస్వాదించాలి అని అనుకున్నామంటే బాడీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతుందండి. ఎట్టి పరిస్థితుల్లో చెవిలో కాటన్ మాస్క్ లాంటిది చెవుల్లోకి, అలాగే లంగ్స్ దగ్గర గాలి తగలకుండా ప్రొటెక్ట్ చేసుకోండి. అబ్బా బాగుంది కదా గాలి, ఎండ ఎలాగో ఉంది కదా, ఒకవేళ చిన్న చిన్న తుంపర్లు లాంటివి జల్లులు పడ్డాయంటే పర్వాలేదులే, చిన్న చిన్న జల్లులు కదా ఆస్వాదిద్దాం అనుకుంటే ఇది మనకి ఎప్పుడు మన లైఫ్లో అలవాటు లేనటువంటి ఒక క్లైమేట్. సో డిఫరెంట్గా ఒక 3 క్లైమేట్స్ని ఎట్ ఏ టైం ఒక్కోసారి మనం చూడొచ్చు. సో మన బాడీ అడాప్ట్ చేసుకోవాలంటే చాలా చాలా కష్టం అండి. మన మనసు ఎంజాయ్ చేయాలని చెప్తుంది, కానీ మన బాడీ ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతుంది. సో జాగ్రత్తగా కేర్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ చెప్పాలంటే పైన ఎండే ఉంది, కానీ చేతులకి గ్లౌజులు లేకపోయేసరికి చేతులు చాలా చల్లగా అవుతున్నాయి అన్నమాట. ఈ కొంచెం చలికే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీకు ఆయాసం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో హెలిప్యాడ్ చూసారు కదా, హెలిప్యాడ్ నుంచి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని పేరు చెప్పగానే అగో పర్సన్ వచ్చారు. ఎంతమంది వస్తే వాళ్ళని వచ్చిన ప్రకారంగా రూమ్స్కి అయితే తీసుకొని వెళ్తున్నారనమాట. సో మా అకామిడేషన్ ఏంటి అనేది చూడాలి. అందరూ ఒకవేళ మొత్తం మా గ్రూప్ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో సెకండ్ బ్యాచ్లో అందరూ కనుక వచ్చేస్తే ఇవాళే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఒకవేళ వాతావరణంలో ఏదన్నా మార్పు జరిగి కొంతమంది సిమికోట్ అని చెప్పాను కదా దీనికి ముందర ప్లేస్, అక్కడ ఉండిపోయి మేము మాత్రం ఇక్కడ ఉండిపోతే అందరూ వచ్చాకే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం అన్నమాట. ఏదైనా గ్రూప్ వైజ్గా వెళ్తారు, గ్రూప్ వైజ్గా వస్తారు. నన్ను పంపించేయండి ముందర, నాకు ఎలాగో పర్మిషన్ వచ్చేసింది కదా నేను వెళ్ళిపోతాను నాకు తెలుసు అనడానికి ఉండదండి. అందరితో పాటు రావాలి, అందరితో పాటు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఎటు చూసినా మొత్తం రాళ్ల కొండలు, పైన మంచు, కింద గజగజ చలి ఇదనమాట. పదండి మన రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్ ఇదిగోండి వచ్చాం. ఇక్కడ మా స్టేయింగ్ చూడాలి. అందరూ వచ్చిన తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లంచ్ చేయాలి. ఒక 1/2 కిలోమీటర్ నడుస్తే బస్సులు ఇస్తారు, దాని తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవడమే అంట. బస్సులో వెళ్తామా నెక్స్ట్? మళ్ళీ హెలికాప్టర్ కదా? బస్సు. ఓహో ఇక్కడ నుంచి బస్సా అండి? ఓకే ఏం పని లేదు. అవునా? హెలికాప్టర్ ఎందుకు నాన్న, నచ్చలే నీకు హెలికాప్టర్? ఎవరు ఊపుతారు నాన్న, వాళ్ళకేం సరదానా? ఎంత కేర్ఫుల్గా తెచ్చారో చూడు, నాకు చాలా బాగా నచ్చింది. హిల్సాలో ఇదొక ప్లేస్ అండి. ఇదిగో మేబీ స్ట్రేయింగ్స్ కూడా ఉండొచ్చేమో. మా మెంబర్స్ అందరూ వచ్చే వరకు ఇక్కడ లంచ్ అయితే ఫినిష్ చేసుకోమని చెప్పారు, అయిన వాళ్ళది అయినట్టుగా. చాలామంది ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, డిఫరెంట్ ట్రావెల్స్ వాళ్ళు. మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కూడా ఒక 50 మెంబర్స్ అయితే ఇప్పటికే రీచ్ అయిపోయారు. సో చూడాలి లంచ్ ఏముందో మెన్యూ చూద్దాం రండి. రూమ్స్ అయితే ఇక్కడ కాదంట, లంచ్ చేశాక రూమ్స్ ప్రొవైడ్ చేస్తారంట. అందరూ వచ్చేస్తే కనుక ఇంకా నో రూమ్స్ ఇక్కడ, ఒకటేసారి బస్ ఎక్కి వేరే ప్లేస్కి వెళ్ళిపోతామంట. ఒకవేళ అందరు రాకపోతే ఇక్కడే రూమ్స్ అరేంజ్ చేస్తారు మేబీ, ఈ లోకల్లో ఇందాక మనం నడుస్తూ వచ్చిన ప్లేస్లో. అట్లాగా రాజ్మా కర్రీ, పాయసం. పాయసమా అన్నం అరసరి? అన్నమేనా? ఉప్మా, పూరియా? ఇది హిల్సా దగ్గర వీడియో లంచ్ టైంలో అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేసినట్టేనా మేడం?
ఆల్మోస్ట్ వచ్చారు. ఇంకొంతమంది ఉన్నారు, 2-3 బ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అందరం వస్తే ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతామా? ఇప్పుడు బయలుదేరి మనం తక్లాకోట్ అక్కడ ఇమిగ్రేషన్ చేసేసుకొని నేపాల్లో ఇది అయిపోతుంది, నేపాల్ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇమిగ్రేషన్ చేసి చైనాలోకి ఎంటర్ అవుతుంది ఇవాళే అంతా. ఈరోజు. సూపర్. ఈ ప్లేస్ దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మనం నడిస్తే మనకి చైనా ఇమిగ్రేషన్ ఉంటుందన్నమాట. సో అన్ని ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళ యాత్రికుల్ని తీసుకొచ్చి భోజనం పెట్టేటువంటి ప్లేస్ ఇది. చాలా పని ఉంటుందేమో వాళ్ళకి అక్కడ, అండ్ అక్కడ వాతావరణంకి తగ్గట్టుగా పెడతారో తెలియదు. కానీ నాకు మొత్తం యాత్రలో ఫుడ్ నచ్చనటువంటి ప్లేస్ అయితే హిల్సా ఒక్కటేనండి. మిగతా అంతా అడ్జస్ట్ అయిపోయాను, నా మైండ్ని పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను అండ్ సాటిస్ఫైడ్గా తిన్నాను కూడా. సో హిల్సా దగ్గర మనకి నచ్చదు. మీరు పికిల్స్ కానీ పొళ్ళు కానీ తెచ్చుకుంటే ఇక్కడ యూస్ చేసుకోండి. చక్కగా అన్నం పెడతారు, అందులో కలుపుకొని మనస్ఫూర్తిగా తినండి హాయిగా. సో నెక్స్ట్ మన ప్రయాణం అనేది చైనా ఇమిగ్రేషన్కి వెళ్ళబోతోంది. అక్కడ అనుకోని చాలా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. నమస్తే. జై శ్రీ కైలాష్.